బ్రేకింగ్ చూస్తున్నాం. పీసీ ఘోష్ కమిషన్ పై ఇవాళ తీర్పు ప్రకటించనుంది తెలంగాణ హైకోర్టు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకాన్నే సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. ఈ పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేశారు చీఫ్ జస్టిస్. ఇవాళ తుది తీర్పు ప్రకటించనున్నారు. పీసీ ఘోష్ నివేదికపై మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో పిల్లర్ల కుంగుబాటుకు అప్పటి అధికారులే కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తదుపరి సిబిఐ విచారణకు ఇచ్చేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో సాక్షిగా పిలిచి దోషిగా ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని మాజీ సీఎం కేసీఆర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. పిటిషన్ల తరఫు వాదనలు, ప్రభుత్వ తరఫున వాదనలు పూర్తి కావడంతో తుది తీర్పుని ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఒకవేళ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చే తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ కాబోతోంది.